నమస్కారం. డాక్టర్ స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం. కిడ్నీలు మన శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే కొన్ని రకాల లక్షణాలు శరీరంలో కనపడతాయి. మూత్రపిండాలకు వచ్చే అనారోగ్యాలను గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవాలి. ఈరోజు కిడ్నీ ఫెయిల్యూర్ గురించి, కిడ్నీ ఫెయిల్ అయితే చికిత్స ఏంటి, కిడ్నీ మార్పిడి ఎప్పుడు చేస్తారు, అలాగే కిడ్నీ సమస్యలు రావడానికి గల కారణాలేంటి, ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఎండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు. లైవ్ లో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ పై కనిపించే నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు స్వతంత్ర స్టూడియో అండి. డాక్టర్ గారు, ముందుగా అసలు కిడ్నీ సమస్యలకు ఎందుకు వస్తాయి, అసలు రావడానికి గల కారణాలు ఏంటి? మంచి ప్రశ్న. ఎందుకంటే చాలామందికి కిడ్నీ సమస్యలు తెలియకుండానే వస్తుంటాయి. ఎందుకంటే దాని సిమ్టమ్స్ చాలా సైలెంట్గా ఉంటాయి. కొన్ని సంవత్సరాలు అయినా సరే కిడ్నీ పనిచేయట్లేదు సరిగ్గా అనే విషయం తెలియకుండా పోతుంది. దీనికి మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. అవేంటి అంటే కొద్దిగా ఫేస్ మీద వాపు రావటం, కొద్దిగా కాలు వాయటం, కొద్దిగా ఆకలి తగ్గటం, కొద్దిగా అప్పుడప్పుడు వాంతి వచ్చి రావటం, ఇవన్నీ చాలా మైల్డ్ సిమ్టమ్స్. దీన్ని ఒక మేజర్ జబ్బుగా ఎవరు భావించరు. కానీ అది పెరిగిన కొద్దీ మనిషి కొద్దిగా ఆయాసం రావటం, బాడీ అంతా కూడా వాటర్తో నిండిపోవడం, బరువెక్కుతూ ఉండడం, ఎవరైనా చూసినా సరే ఇదేంటి సడన్గా ఇంత బరువెక్కారు అంటుంటారు. కానీ అందులో ముఖ్యంగా జరిగింది ఏంటి అంటే వాటర్ బాడీలో ఉండిపోతుంది. కిడ్నీ ఫంక్షన్స్ ఏంటి అంటే మనం తినే ఆహార పదార్థాల్లో విసర్జక పదార్థం బయట వాటిని వడపోయటం, వాటిని బయటకు పంపించడం, అదేవిధంగా లవణాలు సోడియం కానీ, పొటాషియం కానీ, బైకార్బోనేట్ కానీ, క్లోరైడ్ కానీ వీటి సమతుల్యత మెయింటైన్ చేయటం. మూడవది వాటర్ ఇంటేక్. మనం ఎక్కువ వాటర్ తీసుకున్నాం అనుకోండి, కిడ్నీస్ బాగుంటే ఎక్కువ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. కానీ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు అది బయటకు రాలేదు. కాబట్టి వారు బరువు పెరుగుతుంటారు, పొట్ట ఉబ్బిపోతుంటుంది, బాడీ అంతా వాటర్ నిండి ఉంటుంది. దాన్ని అనసార్క్ అంటాం. కిడ్నీ ఇంకొక పని ఏంటంటే మనిషి యొక్క రక్తం తయారు చేయడానికి అవసరమైనటువంటి రీనల్ ఎరిథ్రోపాయిటిక్ ఫ్యాక్టర్ తయారు చేస్తుంది. ఇది బోన్ మ్యారో మీద అంటే ఎముక మీద మూలుగ మీద పనిచేసి రక్తానికి అవసరమైనటువంటి స్టిమ్యులేషన్ ఇస్తుంది. కాబట్టి కిడ్నీ సరిగా పనిచేయకపోతే రక్తహీనత, మనిషి పాలిపోయినట్టు ఉంటాడు, తెల్లగా కనబడుతుంటాడు, నిస్సత్తుగా ఉంటాడు, గుండె దడదడ కొట్టుకుంటుంది, రకరకాల మైల్డ్ సిమ్టమ్స్ వస్తాయి. కిడ్నీ ఫెయిల్యూర్ అని ఎప్పుడు అంటాం అంటే టోటల్గా ఆ కిడ్నీ పనిచేయట్లేదంటే మనిషిని గుర్తుపట్టలేకపోవడం, ఊపిరితిత్తుల్లో వాటర్ నిండిపోవడం వల్ల అసలు ఎయిర్ ఎక్స్చేంజ్ లేకపోవడం, ఎయిర్ హంగర్ అంటాం. అంటే మన చుట్టూ గాలి ఉంది కానీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్కి అది అందదు. ఎగిరెగిరి గాలి తీసుకుంటాడు కానీ ఆక్సిజన్ మాత్రం ఎక్స్చేంజ్ లంగ్స్లో కాదు. కాబట్టి ఎయిర్ హంగర్ వల్ల ఆ వ్యక్తికి ఆక్సిజన్ ఇవ్వాల్సి రావచ్చు. క్రియాటినిన్ అనేది ఒక విసర్జక పదార్థం, అంటే మురికి పదార్థం, అది బయటకు పంపుతూ ఉండాలి. కిడ్నీ లెక్క ప్రకారం అయితే క్రియాటినిన్ బాడీలో 1 mg% ఉండొచ్చు. కానీ అది పేరుకుపోయి 10 mg దాటింది అనుకోండి, ఆ వ్యక్తి ఎదుటివాడిని గుర్తుపట్టలేడు, అసలు ఫిట్స్ రావటం, సడన్గా హార్ట్ కొలాప్స్ కావటం, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల ముఖ్యంగా పొటాషియం కనుక పెరిగిందంటే హార్ట్ సడన్గా వదిలేస్తుంది, రిలాక్స్ అయిపోతుంది, ఇక పంప్ చేయలేదు. కాబట్టి సడన్ డెత్స్ అవుతాయి. ఇవన్నీ కొన్ని నెలలుగా జరిగి ఏ రోజైతే రియల్ ప్రాబ్లం వచ్చిందో ఆ రోజే వచ్చిందని పేషెంట్ అనుకుంటాడండి. అలా కాదండి, స్లోగా జరుగుతూ ఉంటాయి. మన బాడీ వెయిట్ మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి, కనీసం వారానికి ఒకసారైనా. మన బెల్ట్ సైజ్ మనం చూసుకుంటూ ఉండాలి. మనం అద్దంలో చూసుకున్నప్పుడు ఫేస్ కొంచెం ఉబ్బినటువంటి దానికి కారణాలు వెతకాలి. ఎందుకంటే కేవలం కిడ్నీ ప్రాబ్లమే కాదండి, కొంతమంది బరువు పెరగడం వల్ల కూడా ఫేస్ ఉబ్బిపోవచ్చు, థైరాయిడ్ తక్కువగా పనిచేస్తే అలా జరగచ్చు. కాబట్టి అన్నిట్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎలా తెలుస్తాయి అంటే మనిషికి ఆకలి తగ్గడం, బరువు పెరగడం, ఫేస్ మీద కానీ కాళ్ళ మీద కానీ కొద్దిగా వాపులు రావడం, ఇవి అర్లియస్ట్ సిమ్టమ్స్. వాటిని గుర్తించి టెస్టులు చేస్తే ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా కిడ్నీ ఫెయిల్యూర్ని కాపాడవచ్చు. ఓకే డాక్టర్, కిడ్నీ ఫెయిల్ అయితే ఎన్ని రకాల చికిత్స మార్గాలు ఉన్నాయి? మంచి ప్రశ్న. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్ అయింది అని ఎప్పుడు డిక్లేర్ చేస్తారు? ఏ పేషెంట్ కూడా తన కిడ్నీ ఫెయిల్ అని తెలుసుకోలేడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మైల్డ్ సిమ్టమ్స్ చెప్తే రక్త పరీక్ష చేసి మీ కిడ్నీ ఫెయిల్ అయిందంటే ఒకసారి షాక్ తింటారండి. ఎందుకంటే ఆ టర్మ్ కూడా వాళ్ళకి వినడానికి భయంగానే ఉంటుంది. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్ అయిందంటే ఇక మంచి అపాయంలో పడిపోయాడు, మనిషి చనిపోతారు అనుకుంటారు. అలా కాదండి, కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కొన్ని వారాలు, కొన్ని నెలలు బాగానే ఉంటారు. అందువల్ల కూడా వాళ్ళు మేము చెప్పిన అడ్వైస్ కాకుండా ఇంటికి వెళ్ళిపోయి వారం రోజులు, 2 వారాలు బాగానే ఉంటారు, సడన్గా సీరియస్ అయినట్టు వస్తుంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు కూడా బాడీలో ఉండే కాంపెన్సేటివ్ మెకానిజం వల్ల కొంతకాలం బాగుంటారు. అది హార్ట్ ఫెయిల్ అయింది అనుకోండి, వెంటనే కొలాప్స్ అవుతారు, హాస్పిటల్కి వెళ్తారు, ఏదో స్టెంటింగ్ వేయించుకుంటారు. కిడ్నీ అలా కాదండి. క్రియాటినిన్ అనేది జనరల్ మేము చేసే టెస్ట్, బ్లడ్ టెస్ట్. అది 8 mg దాటితే కిడ్నీ ఫెయిల్యూర్ అన్నట్టు, కంప్లీట్ ఫెయిల్యూర్ అంటాం. కొంతమందికి 12 mg వస్తుంది, కొంతమంది 30 mg వస్తుంది. అయినా సరే వాళ్ళు బాగానే మాట్లాడుతుంటారు కాబట్టి పేషెంట్లు కొన్నిసార్లు నమ్మరండి. ఇదేంటి ఇలా చెప్పారు, ఒక బ్లడ్ టెస్ట్ చేసి కిడ్నీ ఫెయిల్ అయిందని చెప్పేశారు. అలా కాకుండా 2-3 డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అందరూ అదే చెప్పిన తర్వాత ఇక గత్యంతరం లేక ఇప్పుడు ట్రీట్మెంట్ చెప్పండి అంటారు. అప్పుడు చేయవలసింది ఏంటి అంటే బాడీలో పేరుకుపోయిన మురికి పదార్థాన్ని బయటకు పంపాలి, ఎక్కువగా వాటర్ ఉంటే అది తొలగించాలి,
దానికే డయాలసిస్ చేస్తామండి. డయాలసిస్ అనేది కిడ్నీ చేసే పని, అది ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటాం. కిడ్నీలో ఏముంది అంటే ఒక్కొక్క కిడ్నీలో 10 లక్షల ఫిల్టర్స్ ఉన్నాయి. ఆ ఫిల్టర్స్ దెబ్బతిన్నాయి కాబట్టి బయట ఒక ఫిల్టర్ ద్వారా మురికి పదార్థాలను వడబోసేస్తాం. ఆ క్రియాటిన్ అనేది 12 మిలీగ్రామ్ ఉందనుకోండి, అది తీసుకొచ్చి 1 to 2 మిలీగ్రామ్ దగ్గర పెట్టేస్తాం. యూరియా అనేది ఉంటుంది, వాటర్ ఎక్కువగా ఉంటే దాన్ని బయటకు లాగేసేయచ్చు. ఇవన్నీ చేస్తే మంచి బాగవుతాడు. అయితే డయాలసిస్ అనేది వారానికి 2 లేక 3 సార్లు చేస్తాం. మనకు తెలియకుండానే కిడ్నీస్ అనుక్షణం పనిచేస్తూ ఆ ఫిల్టరేషన్ అవుతుంది. కానీ ఇక్కడ బయట నుంచి చేస్తున్నాం కాబట్టి దానికి 6 గంటలు పడుతుందండి ఒకసారి చేస్తే. మళ్ళీ 2-3 రోజుల్లో మళ్ళీ ఆ మురికి పదాలు మళ్ళీ తయారవుతున్నాయి. మన కిడ్నీ పని చేయట్లేదు కాబట్టి మళ్ళీ ఆర్టిఫిషియల్ కిడ్నీ దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే డయాలసిస్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది ఒక పద్ధతి. అయితే ఎవరైనా సరే ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళటం, ఇక ఎప్పుడు దాని చుట్టే తిరుగుతూ ఉండడం, ఇవన్నీ ఎవరు ఇష్టపడరండి. ఎందుకంటే డయాలసిస్ చేసినప్పుడు 6 గంటలు పడుకొని ఉండాలా, అది కూడా కాస్ట్లీ ప్రొసీజరే. కొంతమంది ఇనిషియల్గా బాగా చేసినా సరే తర్వాత తట్టుకోలేరండి. ఇది కాస్ట్లీ అవుతుంది, దీనికి ఎక్కడ ఫ్రీగా అవుతుంది, ఫ్రీగా అయిన చోట అవకాశం ఉందా లేదా, వాళ్ళ వైట్ కార్డుని బట్టి రకరకాలు ఉంటాయి. కాబట్టి ఇలా కాకుండా కిడ్నీ డొనేషన్ ఉందండి. డొనేషన్ అంటే ఏంటి, మన కిడ్నీ ఫెయిల్ అయింది, మరి కొత్త కిడ్నీ పెడితే అది పనిచేస్తే మరి డయాలసిస్ అక్కర్ లేకుండా పోతుంది. అది మోస్ట్ పేషెంట్స్ వాళ్ళు ఇష్టపడతారండి. ఎందుకంటే ఒక 2 నెలలు 3 నెలలు డయాలసిస్కి వస్తారు, తర్వాత ఈ డయాలసిస్ నాకు వద్దండి, నాకు ట్రాన్స్ప్లాంట్ చేయండి అని. ట్రాన్స్ప్లాంట్ చేయమంటే మరి ఎవరిస్తారు కిడ్నీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా రూల్స్ ఉన్నాయి, అంటే లీగల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, తర్వాత గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఎవరు ఇవ్వాలి కిడ్నీ అంటే సొంత రక్త సంబంధికులు మాత్రమే ఇవ్వాలండి. చాలామంది అనుకుంటారు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నేను కొనుక్కోగలను, ఎవరు పేదవాళ్ళు ఉంటారో వచ్చేస్తారని. అలా కుదరదు. ఎందుకంటే మనిషి జెనెటిక్స్ అనేవి ఆ కుటుంబంలో ఉంటాయి. ఫాదర్ నుంచి పిల్లలకు వస్తాయి, మదర్ నుంచి 50% వస్తాయి. ఆ వచ్చిన వాళ్ళ మధ్యలో ఉన్న మ్యాచింగ్ ప్రపంచంలో ఏ వ్యక్తి దగ్గర నుంచి రాదండి. కాబట్టి ఆ మ్యాచింగ్ చాలా ఇంపార్టెంట్. డొనేషన్ చేసేవారు తీసుకునేవారు ఇద్దరు కూడా రక్త సంబంధికులై ఉండాలి. అది కరెక్ట్గా ఉన్నారా లేదని తెలుసుకోవడానికి పరీక్షలు ఉన్నాయండి. ఎందుకంటే బుకాయించవచ్చు ఎవరైనా సరే, రకరకాల సర్టిఫికెట్లు తెస్తుంటారు. వీళ్ళు రిలేషన్షిప్ సర్టిఫికేట్ అని ఎంఆర్ఓలు ఇస్తుంటారు. అక్కడ ఏమన్నా తప్పు చేసినా సరే మన జెనెటిక్గా టెస్టింగ్ చేసినప్పుడు దొరికిపోతారండి. అంటే వీళ్ళు బ్లడ్ రిలేటివ్స్ కాదు అని తేలిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల రియల్ బ్లడ్ రిలేటివ్ మేము సెలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళ మధ్యలో డొనేషన్ చేసినప్పుడు అది లాంగ్ టర్మ్ సర్వైవల్ బాగుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒక కిడ్నీ తీసేస్తే ఏమవుతుంది, ఎవరు ఇవ్వాలి అంటే ఒక మనిషి నుంచి ఇవ్వాలి. ఇమేజ్లో ఏముంది చూడండి, ఒక కిడ్నీ తీసేసాం, భగవంతుడు మనకు 2 కిడ్నీస్ ఇచ్చారు. కానీ ఒక కిడ్నీ తీసేసినా మిగిలిన కిడ్నీ తన శక్తిని డబుల్ చేసుకోగలుగుతుంది, సైజుని కూడా ఆల్మోస్ట్ 50% పెంచుకుంటుంది. అంటే నార్మల్గా 11 సెంటీమీటర్లు ఉందనుకోండి కిడ్నీ, ఒక కిడ్నీ తీసిన తర్వాత వెంటనే ఈ కిడ్నీ తెలుస్తుందండి తన పనిని తన పార్ట్నర్ లేదు కాబట్టి డబుల్ చేసుకోవాల్సి వస్తుందండి. ఆ చేసుకునే క్రమంలో వితిన్ 4 వీక్స్ దాని ఫంక్షన్ డబుల్ అయిపోతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ కిడ్నీ 2 కిడ్నీలు పనిచేయగలుగుతుంది. అలాంటి రిజర్వ్ కెపాసిటీ దానికి ఇచ్చాడు కాబట్టి కిడ్నీ డొనేషన్ లేక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఈ చేసేవాళ్ళు చూడండి, మనం ఎక్కడ పెడుతున్నాం కిడ్నీని, ఒక కిడ్నీ తీసేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ప్రాణం అపాయంలో ఉండదండి. కేవలం సర్జరీ చేస్తున్న తప్పితే వాళ్ళు 3-4 డేస్లో డిశ్చార్జ్ అయిపోతారు. పాతకాలంలో ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం, ఇప్పుడు ల్యాప్రోస్కోపీ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు 3rd డే 4th డే ఇంటికి వెళ్ళవచ్చు. ఆ తర్వాత వాళ్ళకి ఎటువంటి చికిత్స అక్కర్లేదు. కానీ తీసుకున్న వాళ్ళకి ఎలా పనిచేస్తున్నా చూద్దాం. కిడ్నీ ఎక్కడ పెడుతున్నాం అంటే 2 కిడ్నీస్ ఫెయిల్ అయినా అనుకుందాం. 2కి ఫెయిల్ అవుతే వాటిని ముట్టుకోమండి. పనికిరాని కిడ్నీలు ముట్టుకొని ఆ ఇన్ఫెక్టెడ్ ఏరియాని మళ్ళీ మనం ఎక్స్ప్లోర్ చేసి అనవసరంగా సర్జరీ చేయడం అవసరం లేదు. కాబట్టి కొత్త కిడ్నీని ఇక్కడ పెడుతున్నాం, ఫ్రెష్ ఏరియాలో పెడుతున్నాం. అంటే మనకు ఇక్కడ పక్క సైడ్లో మనం బెల్ట్ పెట్టుకునే ప్రదేశంలో లెఫ్ట్కి కానీ రైట్కి కానీ కొంత ఖాళీ ప్రదేశం ఉంది. ఆ ప్రదేశాన్ని వాడుకుంటూ ఆ కాలుకు వెళ్ళేటువంటి రక్తనాళాలు ఉంటాయండి, వాటిని అనుసంధానం చేస్తాం కిడ్నీకి. కాలుకి వెళ్ళే బ్లడ్ ఫ్లో ఏం తగ్గదండి, 2టికి పంచగలుగుతుంది, 2 బాగానే ఉంటాయి. కాలు బాగానే పనిచేస్తుంది, కిడ్నీ కూడా బాగానే పనిచేస్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే బ్లాడర్కు దగ్గర ఉందండి. మూత్రాశయంలో ఎట్లాగైనా సరే మూత్రం వచ్చి అక్కడ నిండాలి. పైన ఉన్న కిడ్నీ కంటే ఈ కిడ్నీ దగ్గర ఉంటుందండి. కాబట్టి ఎంప్టింగ్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఇది లెఫ్ట్ అయినా పెట్టచ్చు, రైట్ సైడ్ అయినా పెట్టచ్చు. రైట్ సైడ్ మేము ప్రిఫర్ చేస్తాం. ఎందుకనంటే లెఫ్ట్ సైడ్ పెద్ద పేగు ఉంటుందండి, ఆ పెద్ద పేగులో మలం అంతా కూడా సాలిడ్గా ఉంటుంది, ఈ కిడ్నీ మీద ప్రెస్ చేయొచ్చు. కానీ రైట్ సైడ్లో మలం అంతా కూడా లిక్విడ్ రూపంలో ఉంటుంది. దీన్ని అసెండింగ్ కోల్ అంటాం. ఇక్కడ నుంచి మెల్లగా వెళ్ళి మలం అంతా ఇలా కిందికి వచ్చి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి రైట్ సైడ్ లిక్విడ్ మలం ఉంటుంది కాబట్టి అది కిడ్నీని ప్రెస్ చేయలేదు, అక్కడ ప్లేస్ మరింత ఎక్కువగా దొరుకుతుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మోస్ట్ పేషెంట్స్ రైట్ సైడర్స్ ఉంటారండి, రైట్ హ్యాండ్తో రాసేవాళ్ళు ఉంటారు. కాబట్టి తన కిడ్నీని ఫీల్ అయ్యే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఆ కిడ్నీని అవుట్లైన్ ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఒక నొప్పి వచ్చినా అది ఉబ్బినట్టున్నా వెంటనే మాకు చెప్పాలని చెప్పి ఇవన్నీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వాళ్ళు తెలుసుకోవాల్సిన మెలకువలండి. కిడ్నీ ఉదాహరణకు డొనేషన్ ఇచ్చారు,
అంటే డోనర్ దగ్గర తీసుకున్నాం. అంటే ఆఫ్టర్ ఆల్ జెనెటిక్ టెస్టింగ్ బ్లడ్ రిలేటివ్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ కిడ్నీ తీసామండి. తీసినప్పుడు వెంటనే దాన్ని చల్లటి లిక్విడ్లో పెడతాం, ఐస్ కోల్డ్ సెలైన్లో. ఎందుకంటే బాడీలో ఉన్నంతకాలం మనకి బ్లడ్ ఫ్లో ఇస్తుంది కాబట్టి దానికి ఆక్సిజన్ సప్లై ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం కట్ చేసేసామో దీనికి సప్లై లేదండి. కాబట్టి దీని మెటబాలిజం ఆల్మోస్ట్ మినిమైజ్ చేయడానికి దాన్ని ఐస్ కోల్డ్ సెలైన్లో పెడతాం. పెట్టిన తర్వాత దానిలో ఉన్నటువంటి ఇక్కడ మెటబాలిస్ జీరో చేసిన తర్వాత దాన్ని మెల్లగా కలపాలి. కలపడానికి ఒక 40 నిమిషాల నుంచి 1 అవర్ మాకు ఉంటుందండి. కానీ ఆ 40 నిమిషాల కంటే ఫాస్ట్గా చేయడం ఆశపడతాం. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా మనం కలపగలిగితే, ఎంత ఫాస్ట్గా మళ్ళీ రీపర్ఫ్యూజ్ చేస్తే, రక్తనాళాలు మళ్ళీ రక్త ప్రసరణ కనుక రెస్టోర్ చేస్తే అంత ఎక్కువ లాంగ్ టర్మ్ సర్వైవల్ ఉంటుంది. అంటే కొన్ని సంవత్సరాలు ఎక్కువగా బ్రతకాలంటే ఫాస్ట్ సర్జరీ చేయాలండి. ఎందుకంటే రక్త ప్రసరణ లేనటువంటి కిడ్నీ సఫర్ అవుతుంటుంది. దాన్ని ఇస్కిమిక్ ఇంజరీ అంటారు. అలాంటి ఇస్కిమిక్ ఇంజరీ మినిమైజ్ చేయడానికి ఫాస్ట్గా సర్జరీ చేస్తామండి. చేసే చూడండి, ఇక్కడ రక్తనాళాలు కలిపిన తర్వాత దీన్ని రీపర్ఫ్యూజ్ చేస్తున్నాం. అంటే మళ్ళీ కిడ్నీకి కొత్తగా రెసిపెంట్ దగ్గర నుంచి ఎవరికైతే మనం అమరుస్తున్నాం వాళ్ళ బ్లడ్ ఫ్లోని ఇక్కడ రిస్టోర్ చేసినప్పుడు ఒక్కసారి అది పింక్గా అవుతుంది, టైట్గా అవుతుంది. అంతవరకు పేల్గా ఉన్నదల్లా పింక్గా అవుతుంది. వితిన్ సెకండ్స్, వితిన్ మినిట్స్ యూరిన్ వచ్చేస్తుంది. ఈ రీపర్ఫ్యూషన్ మూమెంట్ అనేది ఒక గొప్ప మూమెంట్ అండి మా మొత్తం ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాంలో. ఎందుకంటే ఒక 30 మంది స్పెషలిస్టులు కలిస్తే ఒక సర్జరీ చేసే అవకాశం వస్తుంది. అందులో సర్జన్గా నా బాధ్యత ఏంటి, నేను లీడర్ అనుకోండి, తీసే చోట ఉంటాం, తీసిన తర్వాత మళ్ళీ వచ్చి కలిపే చోట ఉంటాం. మొత్తం నా కింద ఒక 4 సర్జన్స్ ఉంటారు. వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ అత్యంత ఫాస్ట్గా కలపడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 40 నిమిషాలు మాకు టైం ఉంటే నేను 14 నిమిషాలు కలిపి చూపాను. అది రికార్డ్ అండి ఇప్పటివరకు. ఎందుకంటే అంత ఫాస్ట్గా చేసిన వాళ్ళు లేరు. నేను లెఫ్ట్ హ్యాండర్ సర్జన్ అండి. లెఫ్ట్ హ్యాండర్స్ కొంచెం స్పీడ్ ఎక్కువగా ఉంటుందని అంటారు, రాతలో కానీ చేతలో కానీ. కాబట్టి అది నిజమేమో తెలియదు, కానీ నేను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని ప్రాక్టీస్ చేసి 14 మినిట్స్లో రీపర్ఫ్యూజ్ చేశాము. ఆ పేషెంట్ ఇంకా బ్రతుకున్నారండి. 27 ఇయర్స్ అయింది. అంటే అంత యంగ్ సర్జన్ ఉన్నప్పుడు నేను చేసిన సర్జరీ ఈ రోజు కూడా ఆ వ్యక్తి బతుకున్నాడంటే మా కళ్ళు చెమరుస్తాయండి. అంటే సర్జికల్ టెక్నిక్లో మనం ఫ్లూయెంట్గా ఉంటే పేషెంట్కి లాభమే జరుగుతుంది. అదే 40 నిమిషాలు తీసుకున్నాం అనుకోండి, దాని సర్వైవల్ 10 సంవత్సరాలు ఉండొచ్చు, 12 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ వ్యత్యాసం పేషెంట్ తెలియకపోవచ్చు. కానీ అది సర్జన్ మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే బెస్ట్ సర్వైవల్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక బ్లడ్ రిలేటివ్ తన కిడ్నీని త్యాగం చేశారండి. ఆ త్యాగానికి ఫలితం ఏంటి అంటే ఈ వ్యక్తి బ్రతకాలి, రెస్పెక్ట్ తీసుకుని బతకాలి. జనరల్గా మేము చెప్పేది 5 to 10 years ఉంటారని, కానీ లాంగ్ టర్మ్ సర్వైవర్స్ 27 నుంచి 33 years వరకు కూడా ఉన్నారు. వాళ్ళు బాగానే ఉంటున్నారు, వాళ్ళ క్రియేటినిటీ కూడా బాగానే ఉంటుందండి. ఈవెన్ చూడండి, నేను 97లో చేశాను అండి, 15 సెప్టెంబర్ 97లో. ఇప్పుడు ఎంత అయిందండి, ఆల్మోస్ట్ 27 years అయింది. వాళ్ళ అమ్మ ఇచ్చిందండి కిడ్నీ. ఆ అమ్మ కూడా బాగానే ఉంది, అద్భుతంగా ఉంది. ఇది ఫేస్ చూస్తే మీకు కొంచెం వాపు ఉందండి, ఉబ్బినట్టుగా ఉంది. ఆమె లేటెస్ట్ ఫోటో చూస్తే ఇదండి. అంటే ఫేస్లో ఉన్న వాటర్ తగ్గిపోయింది, ఇప్పుడు స్మార్ట్గా ఉంది. ఈమె పెళ్లి చేసుకుంది, పిల్లల్ని కన్నది. ఈమె ఒక ఫార్మసిస్ట్గా పనిచేస్తుంది. ఇక్కడ మెదక్లో పనిచేస్తుంది, రామాయంపేట అనే చోట. వాళ్ళకు సొంత హాస్పిటల్ ఉంది వాళ్ళ మామయ్యకి, అక్కడ పనిచేసుకుంటుంది. ఆమె క్రియేటినిన్ ఇప్పుడు చూస్తే 1.7, 1.8 వస్తుందండి. దాని అర్థం ఏంటి అంటే మదర్ ఇచ్చిన దాని మ్యాచింగ్ బాగుంది, సర్జికల్ టెక్నిక్ బాగుంది, ఆమె జాగ్రత్తలు పాటించింది. ఈ మురికి పదార్థాలకు వెళ్లకుండా, రష్లు ఉన్నటువంటి బస్సులు ఎక్కకుండా, మాస్క్ పెట్టుకొని పరిశుభ్రత కలిగినటువంటి వాతావరణంలో ఉంటూ ఆమె మెయింటైన్ చేస్తుంది కాబట్టి అలా ఉంది. అయితే ఇక్కడ చూడండి, మనం పెట్టిన కిడ్నీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి. మొదటి 2 కిడ్నీస్ ఉన్నాయి, ఫెయిల్ అయిన కిడ్నీస్. కానీ ఇక్కడ ఐలియాక్ ఫోసా ఇక్కడ పెట్టినటువంటి కిడ్నీ ఇక్కడ ఎందుకు పెట్టాం అంటే జనరల్గా మన కిడ్నీస్ అన్నీ కూడా పక్కన లోపల ఉంటాయండి, ఛాతీ కింద ఆల్మోస్ట్ రిబ్ కేజీలో ఉంటాయి. ఇలా ఎందుకు ఉంది అంటే ఈజీగా ఇంజరీ కాకూడదు, చిన్న చిన్న కుదుపులు వచ్చినా సరే కిడ్నీ ఇంజరీ కాకూడదని ఆ రిబ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ మనం పెట్టిన కిడ్నీ డైరెక్ట్ పొట్ట కింద పెట్టేసామండి. అంటే దీని మీద ఎటువంటి ఎముకలు లేవు, ప్రొటెక్షన్ లేదు. అంటే మనం గట్టిగా గుద్దుకున్నామంటే బస్సులో వెళ్తూ ఒక బ్రేక్ వేస్తే గుద్దుకుంటే కిడ్నీ చితికిపోతుంది. కాబట్టి దీన్ని ఒక మార్కర్ పెన్తో మేము మార్క్ చేసి ఇస్తామండి. ఇది మీ కిడ్నీ, దీన్ని ఎల్లప్పుడు కూడా దాన్ని కాపాడుకోవాలి. ఏమన్నా కుదుపులు వస్తుంటే చేయి అడ్డం పెట్టుకోవాలి. కిడ్నీలో కానీ రిజెక్షన్ అనే ఒక ప్రక్రియ ఉందండి. ఉదాహరణకు మదర్ కిడ్నీ ఇచ్చారనుకుందాం, మరి ఫాదర్ నుంచి కూడా మనకి 50% వచ్చినాయి. కాబట్టి ఆ ఫాదర్ నుంచి వచ్చే ఆ జీన్స్ వల్ల కొన్నిసార్లు రిజెక్షన్ అవుతుంది. దాన్ని క్రానిక్ రిజెక్షన్ అంటారు. అంటే స్లోగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years, 10 years, 11 years క్రియాటినిన్ పెరుగుతూ వెళ్ళి చివరికి అది కూడా ఫెయిల్ కావచ్చండి. అంటే క్రానిక్ రిజెక్షన్ ఆపడానికి ఏమి ట్రీట్మెంట్ ఏం లేదండి. అక్యూట్ రిజెక్షన్స్ అంటే అర్లీ స్టేజ్లో పోకుండా ఉండడానికి యాంటీ రిజెక్షన్ థెరపీస్ ఉన్నాయి. కానీ ఏ కిడ్నీ అయినా సరే కొంతకాలానికి ఫెయిల్ అవుతుంది. ఎందుకు అంటే క్రానిక్ రిజెక్షన్, స్లో రిజెక్షన్, దాన్ని ఆపడానికి కొన్ని మందులు ఉన్నాయి, ఇమ్యూనోసప్రెసెంట్స్ అని. వాటి వల్ల మనం స్లో చేయగలం. కానీ టోటల్గా ఇది పర్మనెంట్ అందరిలాగానే ఒక 100 years బతకగలంటే కాదు. ఆ క్రానిక్ రిజెక్షన్ అవుతుందని తెలుసుకోవడానికి కూడా బయాప్సీ చేస్తామండి. బయాప్సీ అంటే ఉదాహరణ క్రియాటినిన్ పెరుగుతుంది అనుకోండి, ఎవరికైనా ఒక చిన్న నీడిల్తో బయాప్సీ తీసుకుంటాం. దాంట్లో తెలిసిపోతుందండి ఇది క్రానిక్ రిజెక్షనా, లేకపోతే ఇన్ఫెక్షనా, లేకపోతే అబ్స్ట్రక్షనా, ఇలాంటివన్నీ. దీని ద్వారా జనరల్ ఒక కిడ్నీ యొక్క
లాంగ్ టర్మ్ సర్వేలు తెలుసుకోవచ్చు. ఈ అమ్మాయి 2007లో చేశాను నేను. ఈమె ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తుంటే పరీక్ష పేపర్లో దానిపైన వాంతి చేసుకుని టీచర్స్ ఇన్విజిలేటర్ తిట్టేశారు, బయటకు పంపించేశారు. ఏంటమ్మా వాంతులు చేసుకుంటాం అంటే నేను రాయలేనండి, నా మైండ్ అంతా కూడా అప్సెట్ అయింది, విపరీతమైన వాంతులు వస్తున్నాయి. బయటకు వచ్చి చెక్ చేసుకుంటే ఆమె క్రియేటినిన్ 16 ఉందండి. అంటే ఏమీ తెలియకుండా ఎగ్జామ్కి వెళ్ళిన వ్యక్తి అక్కడ వాంతులు ఫస్ట్ టైం అక్కడే జరిగిందండి వామిటింగ్ కూడా. సో ఇదంతా షాకింగ్గా ఉంటుందండి. ఆ ఎగ్జామ్ పోయింది. తర్వాత ఆమెకు టెస్ట్ చేశారు. వాళ్ళ అమ్మ టీచర్ గారండి ఆమె. ఈమెమన్నది నా బిడ్డకి కిడ్నీ ఇవ్వాల్సి వస్తే 2 కిడ్నీ తీసేసుకోండి, నేను పోయినా పర్లేదు, నా బిడ్డకి బాగుండాలని చెప్పి. అది ఉండి మా కళ్ళ నీళ్ళు వచ్చినాయండి. అలా కాదమ్మా, ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాంలో డోనర్ బ్రతుకుంటారు, డోనర్ సేఫ్టీ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరు త్యాగం చేసిన వ్యక్తికి నష్టం జరగకూడదు. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఏమైనా జరగచ్చు, ఎందుకంటే వాళ్ళ జబ్బే వాళ్ళని వెంటాడుతుంది కాబట్టి ఈమె ఇస్తా అన్నది. ఆమెకు ఒకటే కిడ్నీ తీసుకుంటాం, మీరు బాగానే ఉంటారమ్మని చెప్పాను. అది విని చాలా సంతోషపడ్డది. ఆ సర్జరీ సక్సెస్ఫుల్ అయిందండి. ఈ రోజు వరకు బాగానే ఉంది. అంటే ఆల్మోస్ట్ 17 years అయింది. ఈమె కూడా పెళ్లి చేశారు, 2 బిడ్డలు కన్నది, 2 బాగానే ఉన్నారు. షీఈ్ యంగ్ మదర్, ఆల్మోస్ట్ 35 years అంతే ఉంటుందండి. ఇప్పుడు చూస్తే ఆమె 52 years, ఆమె టీచర్గా పనిచేస్తుంది, ఇప్పుడు హెడ్ మాస్టర్ అయిందండి. ఈ ఉదంతాలు చూసి, ఇది తాడుకొండ అనే గ్రామం అండి, ఇది గుంటూరు జిల్లాలో ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్ వాళ్ళు చెప్తుంటుందండి, డొనేషన్ అనేది చాలా సేఫ్, నన్ను చూడండి, చిన్న స్కార్తో అద్భుతంగా చేశాం. ఇప్పుడు లేటెస్ట్ ఫోటో అండి, వీళ్ళిద్దరు బాగున్నారు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంది కాబట్టి ఈమె లైఫ్ అపాయంలో ఉంటుంది అని చెప్పి ప్రజలు అనుకోవచ్చు అండి. ఎందుకంటే ఎంతకాలం బ్రతుకుతారంటే మేము పెద్ద ఆన్సర్ ఇవ్వలేము. 10 years అన్నాం అనుకోండి, 11th year ఏమవుతుంది అని అడుగుతారు, చెప్పలేము. పెళ్లి చేసుకుంటే మరి పిల్లల్ని చూడగలదా, పిల్లల్ని పెంచగలదా, అది కూడా డౌటే అండి. అయినా సరే వీళ్ళు ఈ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందండి. ఈ అబ్బాయిని ఎంతోమంది డిస్టర్బ్ చేశారు, ట్రాన్స్ప్లాంట్ అయిన అమ్మాయి బ్రతకదని చెప్పి, ఆమె వల్ల ఎక్కువ కాలం ఉండదు కాబట్టి నీ బిడ్డలు కష్టం అవుతుంది. అయినా సరే అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, 2 బిడ్డలు కన్నారు, 2 బాగానే ఉన్నారండి, 6-7 years అంత ఉంటారు. అప్పుడప్పుడు అంటే ఎవ్రీ మంత్ రమ్మని చెప్తుంటాం, వస్తారండి. అక్కడ లోకల్గా చూపించుకుంటాం, రియల్ ప్రాబ్లం వస్తే హైదరాబాద్ కూడా రమ్మంటాం. కానీ వీళ్ళిద్దరు చిలకా గోరంగా బాగున్నారు. ఈమె ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్లే. అంటే చక్కగా అవుతే పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు. ఆ పిల్లలు ఎంతకాలం చూస్తే నేను చెప్పలేనండి. మేబీ 10 years 50 years వరకు బాగుంటే ఆ పిల్లలు కూడా కొంచెం ఏజ్కి వస్తారనే ఆశతో జాగ్రత్తలు పాటిస్తుంటారు. ఈమె మదర్ అండి, డోనర్. ఈమె ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. అసలు ఇటువంటి సర్జరీ ఉందని మాకు తెలియదండి, మేము టీచర్నే కానీ నాకు అంత ఐడియా లేదని. ఈ లేడీని చూడండి, ఓ పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్షంతలు వేసి బయటకు వచ్చాను నేను. వచ్చినప్పుడు గబుక్కని పెళ్లి కూతురు మదర్ బయటకు వచ్చిందండి. బయటకు వచ్చి, సార్ మీరు నాకు ట్రాన్స్ప్లాంట్ చేశారు, మేము ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాం సర్జరీ చేసినాక, కిడ్నీ బాగానే ఉంది, ఇప్పుడు పెళ్లి కోసం ఇండియాకి వచ్చాం, వచ్చినప్పుడు మీరు కలిశారు, మేము కలుద్దాం అనుకున్నాం కానీ మీరు పెళ్ళిలో వచ్చారు, సంతోషం అని. ఈమెకు ట్రాన్స్ప్లాంట్ చేసి 23 years అయిందండి. ట్రాన్స్ప్లాంట్ అయిన 2 years తర్వాత ఓ పాపను కన్నది. ఆ పాప పెళ్ళికి మళ్ళీ కలిసాం. మరి మధ్యలో రాలేదేంటని అడిగాము. అంటే ఆస్ట్రేలియాలో సర్జన్స్ చూశారు, చాలా అద్భుతమైన సర్జరీ, కిడ్నీ బాగుందన్నారు, మేము రాలేకపోయాము, ఏదో 5 years ఒకసారి వస్తాము, వచ్చినప్పుడు కూడా ఏదో అర్జెంట్ పనులు వెళ్ళిపోతుంటాం, కిడ్నీ బాగుందనే విషయం మాత్రం మాకు చెప్తున్నారు కాబట్టి మేము రాలేదని. ఇవన్నీ చూస్తుంటే మేము చేసిన సర్జరీ ఆఫ్టర్ 20 years 30 years పేషెంట్స్ వచ్చి ట్రాన్స్ప్లాంట్ బాగుందంటే సర్జికల్ టెక్నిక్ బాగుంది, పేషెంట్ సెలెక్షన్ బాగుంది, పేషెంట్ యొక్క కేర్ కూడా బాగానే ఉంది. ఎందుకు చెప్తున్నాం అంటే డొనేట్ చేసిన వాళ్ళు బాగానే ఉంటున్నారు, తీసుకున్న వాళ్ళు కూడా బాగుంటారండి. ఏ సర్జరీకైనా పరమార్థం ఏంటి అంటే ఆ సర్జరీ తర్వాత పేషెంట్ లాభం పొందాలి, లేని పక్షంలో ఆ సర్జరీ కండెమ్ అవుతుందండి, అది సక్సెస్ఫుల్ కాదని. కాబట్టి ఈ మొత్తంలో కొంతమందికి నేను లెఫ్ట్ సైడ్ పెట్టాను, రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ పెట్టి. ఉదాహరణకు రైట్ సైడ్లో వాళ్ళకి అపెండిక్స్ ఆపరేషన్ అయింది, లేక ఏదో స్కారింగ్ అయింది, లేదా ఏదో గడ్డ తీశారు. సో అప్పుడు ఈ సైడ్కి పెట్టచ్చు. అంటే ఉదాహరణకు ఒక కిడ్నీ ఫస్ట్ టైం పెట్టినప్పుడు 10 years బ్రతికింది అనుకోండి, 10 years తర్వాత మెల్లగా క్రానిక్ రిజెక్షన్ అయింది, అది తప్పేం కాదండి, అది రొటీన్ ప్రొసీజరే. 10 years తర్వాత ఆపోజిట్ సైడ్ పెట్టాం, అంటే రెండవ సైడ్ పెట్టే అవకాశం ఉంది. ఫస్ట్కి ట్రాన్స్ప్లాంట్ ఏమో రైట్ సైడ్ చేసాం, సెకండ్ ట్రాన్స్ప్లాంట్ లెఫ్ట్ సైడ్ చేసాం. ఒక పేషెంట్ థర్డ్ ట్రాన్స్ప్లాంట్ చేశాను నేను. అప్పుడు 2 సైడ్లు నిండిపోయింది కాబట్టి మొదటి ట్రాన్స్ప్లాంట్ తీసేసాం, ఎందుకంటే ప్లేస్ లేదు ఇక. పైన 2 నిండి ఉన్నాయి, కింద 2 నిండి ఉన్నాయి కాబట్టి ఈ రైట్ సైడ్ కిడ్నీ తీసేసి థర్డ్ ట్రాన్స్ప్లాంట్ చేసాం. ఆ థర్డ్ ట్రాన్స్ప్లాంట్తో ఆ పేషెంట్ బ్రతుకున్నారండి. అంటే ప్రేమించే వాళ్ళు, బ్లడ్ రిలేటివ్స్, కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉంటే సంతోషం అండి. మనకు స్మాల్ ఫ్యామిలీ నామ్ ఉంది, అదేంటంటే ఒకళ్ళు లేక 2, అలా అక్కడ ప్రాబ్లం వస్తుందండి ట్రాన్స్ప్లాంట్కి. ఎందుకంటే ఒక 5-6 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒకళ్ళు కాదు ఒకళ్ళైనా సరే ఇష్టపడవచ్చు, లేక ఫిట్గా ఉండొచ్చు. తక్కువ మంది ఉండడం వల్ల ప్రాబ్లమ్స్. అయితే కిడ్నీ జనరల్గా మేము తీసిన తర్వాత దాని మీద చల్లటి ఒక గాజు పీస్ వేసి మేము ముట్టుకుంటే మా చేతిలో ఉన్న ఉష్ణోగ్రత కూడా కిడ్నీని వేడెక్కించవచ్చు, అందువల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గచ్చు అనే ఉద్దేశంలో చేస్తున్నాం. అతి జాగ్రత్తగా చేసే ఈ ట్రాన్స్ప్లాంట్ ఆల్మోస్ట్ ఇన్ని చేసాం మేము. చేసిన దాంట్లో ఎక్కడ కూడా ఇమీడియట్ డెత్స్ లేవండి. అవ్వచ్చు కొంతమంది 1 or 2 years తర్వాత వాళ్ళు ఎక్కడో
పల్లెటూరుకి వెళ్ళేసి పరిశుభ్రత లేకుండా వాష్రూమ్ సరిగా లేకుండా ఆ గుంపుల్లో వెళ్ళారంటే ఇన్ఫెక్షన్ కావచ్చు. అయితే వాళ్ళలో ఏమవుతుంది అంటే అందరిలో ఉన్న డిఫరెన్స్ ఉండదండి. ఎందుకు ఉండదు అంటే మనమే రిజెక్షన్ కాకుండా కొన్ని మందులు వాడుతున్నాం, ఇమ్యూనో సప్రెషన్ డ్రగ్స్ అని. వాటి వల్ల డిఫెన్స్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళు అతి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎక్కడి నుంచి వస్తుంది అంటే శ్వాసకోశం నుంచి వస్తుంది. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వల్ల, న్యూమోనియా వల్ల వాళ్ళు చనిపోతున్నారు. అది కనుక లేకపోతే లాంగ్ టర్మ్ 10 years 12 years జీవించే అవకాశం ఉంది. కాబట్టి త్వరగా చనిపోయిన వాళ్ళు ఎక్కువ శాతం అజాగ్రత్త, లేకపోతే వారి యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్, వాళ్ళ ఇంటిని మనం మార్చలేం, వాళ్ళ ఊరిని మనం మార్చలేం, వాళ్ళు జాగ్రత్త ఉండాలి. తప్పితే ఎక్కడ మిస్టేక్ అయినా సరే సర్జరీ ఫెయిల్ అయిందని అనుకుంటారండి. అలా కాదండి. సర్జరీ ఫెయిల్ మోస్ట్ ఆఫ్ ద టైం కాదు. ఎందుకంటే సర్జన్స్ చేస్తుంది. మేము సర్జరీ చేస్తుంటే మా వెనుక ఆల్మోస్ట్ ఒక 20 మంది స్పెషలిస్టులు ఉంటారండి. ఓన్లీ మేము సర్జరీ చేసిన కాబట్టి మేము లైమ్లైట్లో కనబడవచ్చు. కానీ ఇమ్యునాలజిస్టులు ఉంటారు, పెథాలజిస్టులు ఉంటారు, డయాలసిస్ చేసే నెఫ్రాలజిస్టులు ఉంటారు, ఆ తర్వాత మైక్రోబయాలజిస్టులు ఉంటారు, పెథాలజిస్ట్, వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు అంటే చివరికి ఎండ్ రిజల్ట్ బాగుండాలి. కొండెక్కిన వాడు కనబడతారండి, మధ్యలో పడిపోయిన కనబడరు. అలాగే ట్రాన్స్ప్లాంట్ సర్జరీలో సర్జన్నే ఎక్కువ ఫోకస్ చేస్తుంది, కానీ ఫెయిల్ అయితే కూడా సర్జన్ ఫెయిల్ అయ్యాడు అంటారండి. అలా కాదు. కొన్నిసార్లు రిజెక్షన్ త్వరగా అయినా హైపర్ రిజెక్షన్ ఉంది. అదేంటంటే మనం సర్జరీ చేసాం, కొన్ని నిమిషాల లోపలనే ఆ కిడ్నీ మెత్తబడిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ వరకు చేసినటువంటి జెనెటిక్ టెస్టింగ్లో ఏమైనా ఇబ్బంది అయిందా, లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి అనేక క్రైటీరియాలు ఏమైనా తప్పు జరిగిందా, అంతకుముందు చేసిన టెస్టులలో ఎక్కడైనా సరే బార్డర్ లైన్ రిజల్ట్స్ వస్తే దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ సర్జరీకి వచ్చారా. అంతేగాని సర్జన్ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ రెస్పాన్స్ ఫర్ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్. దాన్ని అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనుషులు ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉందండి. మనుషులు ఇవ్వాలి అనుకుందాం. ఆ ఇవ్వాలంటే ప్రతి ఒక్కరు ముందుకు రారు కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే మరి బయట నుంచి ఏమైనా తీసుకోవచ్చా, లేక ఆర్టిఫిషియల్ కిడ్నీ తయారు చేయొచ్చా. మనకు తెలుసు అండి, అన్ని ఆర్టిఫిషియల్ వచ్చేసినాయి. ఆర్టిఫిషియల్గా హార్ట్ వచ్చింది, అందులో వాల్వ్స్ వచ్చినాయి, ఆర్టిఫిషియల్గా రకరకాల చిన్న చిన్న అవయవాలు వచ్చినాయి, థైరాయిడ్ పనిచేసేటువంటి విషయాలు వచ్చినాయి, కానీ పారాథైరాయిడ్ వచ్చినాయి. కానీ కిడ్నీని కూడా ఆర్టిఫిషియల్ తయారు చేయొచ్చా? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. అది ఒక అద్భుతం అండి. ఎందుకంటే హార్ట్ని తయారు చేసిన విధంగా వాళ్ళు తయారు చేయగలుగుతారు. కానీ ఆర్టిఫిషియల్ కిడ్నీ తయారు చేయడం అనేది ఒక గ్రేట్ విషయం అండి. ఎందుకంటే ఎవరైనా సరే ఆర్టిఫిషియల్ కిడ్నీ పెట్టుకున్నాలంటే ఇష్టపడతారు. ఎందుకు ఇష్టపడతారో అది చూద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా వాళ్ళు ఉన్నటువంటి బేసిక్ ఇమ్యూనిటీ ఏముంటుందో చూద్దాం. అంతకంటే ముందు మేము తయారు చేసింది ఏంటంటే, ఇది అమెరికాలో ఫోటో చూపిస్తున్నా అండి. మేము తయారు చేసింది యానిమల్ ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళం. జంతువులను ఎందుకు తీసుకోకూడదు? ఎందుకంటే ల్యాబ్లో తయారు చేయడం చాలా కాస్ట్లీ అండి. మరి జంతువులను తీసుకుంటే జంతువుల మీద అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి, మనకు డ్రగ్ ట్రయల్స్ జరుగుతున్నాయి, సర్జరీ కూడా మాకు జంతువుల మీద నేర్పిస్తున్నారండి. ఎందుకంటే మనిషి ప్రాణం చాలా విలువైంది. జంతువులకు ఎథికల్ పర్మిషన్ తీసుకొని, ఇక్కడ చూడండి, ఇది కోతి. మనందరం కోతుల నుంచి వచ్చాం అవతరణ క్రమంలో. ఫైలోజెనెటిక్ థియరీ ఆఫ్ డార్విన్. ఆయన ఏం చెప్పారు? కోతి మెల్లగా పెద్దదవుతుంది, చింపాంజీ అవుతుంది. చింపాంజీని మించినటువంటి మేధాశక్తి లేక అవయవాల యొక్క పరిపక్వత, వీటి వల్ల మనం మనుషులుగా ఉన్నాం, హోమోసేపియన్స్ అయ్యాం. అయితే ఈ కోతుల్లో ఉన్నటువంటి అవయవాలు మనిషికి పనికొస్తాయా? అది ప్రశ్న. ఒకవేళ కోతి అవయవాలు పనికొస్తే ఎన్ని కోతులను తీసుకోవచ్చండి? ఎందుకంటే కోతులు విరివిగా ఉన్నాయి, వాటి పర్మిషన్ సొసైటీ పర్మిషన్ ఇస్తుంది. జూల్లో వందలాది వేలాది ఉంటున్నాయి, గుళ్ళల్లో ఉంటున్నాయి. వాటిని జాగ్రత్తగా మనం పరిశుభ్రపరిచి తీసుకునే అవకాశం ఉందా అని ట్రై చేసేది చూశారు. అయితే కోతుల కిడ్నీ మేము నేర్చుకోవడానికి చేసేవాళ్ళం, కానీ అవి చాలా చిన్నగా ఉంటాయి. మనిషి కిడ్నీ 150 గ్రాములు ఉంటే కోతి కిడ్నీ ఆల్మోస్ట్ 35-40 గ్రామ్స్ ఉంటుంది. అది పెట్టామనుకోండి సరిపోదు. మనకున్నటువంటి ఫంక్షన్కి 4 కిడ్నీస్ పెట్టాలి. 4 సర్జరీస్ 4 పెట్టడం అని కష్టం. అంతకంటే పెద్ద అవయవాన్ని ఏదో ఉందో చూద్దామని ట్రై చేశారండి. ఇక్కడ చూడండి, చింపాంజీ ఐడియల్లీ సూటెడ్ అండి. మనకున్న కిడ్నీ కనుక పెద్దదిగా ఉంటుంది. చింపాంజీ యొక్క వెయిట్ ఆల్మోస్ట్ 200-300 కిలోగ్రామ్స్ ఉంటుంది. కాబట్టి ఇది బాగా పనిచేసింది. కానీ ఇట్స్ ఎండేంజర్డ్ స్పీషీస్. చింపాంజీ ఎట్టి పరిస్థితుల్లో దాని పర్మిషన్ లేదండి. జూలలో కూడా మాయమైపోయింది, చాలా జూలలో లేవు ఇప్పుడు. అయితే వాటి కిడ్నీ బాగుందని గమనించిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారు? కొంచెం చిన్న సైజుకి వెళ్ళారండి. ఇది మ్యాండ్రిల్ అంటారు. ఇది కోతుల కంటే పెద్దది, చింపాంజీ కంటే చిన్నది. ఈ మ్యాండ్రిల్, దీని కిడ్నీస్ బాగా సూట్ అయినాయండి. మేము చేసాం అనేక ట్రాన్స్ప్లాంట్స్. అయితే ఒక 12 years బ్యాక్ చేసినాయి. ఈ మధ్య ఇది కూడా ఎండేంజర్డ్ స్పీషీస్కి వెళ్ళిందండి. ఇది చూస్తే కొంచెం విచిత్రంగా ఉంటుంది, అడవుల్లో మాత్రం ఉంటుంది, మనకు జనరల్ కనబడదు. మ్యాండిల్ కూడా అంత బాగా దాని నంబర్ సరిగా లేకపోవడం వల్ల అది కూడా అంత పికప్ కాలేదు. ఆ తర్వాత చూడండి, ఇది డిజైనర్ పిగ్. మామూలుగా ఊర్లో అంటే రోడ్డు మీద తిరిగే పిగ్గులు కావండి, డిజైనర్ పిగ్ అంటాం. ఇది ల్యాబ్లోనే జీవిస్తుంది, ల్యాబ్లోనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఎట్లా చేస్తారు అంటే, మనిషికి ఒక పిగ్కి మధ్యలో గ్యాలక్టోజ్ 1,5 ట్రాన్స్ఫర్ అనే ఒక ఎంజైమ్ ఉందండి. ఆ ఎంజైమ్ని పిగ్లో తొలగిస్తే మనిషికి పిగ్కి మధ్యలో ఎటువంటి జెనెటిక్
డిఫరెన్స్ ఉండదు. కాబట్టి డైరెక్ట్గా కిడ్నీ తీసేసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనిషికి ఉండే కిడ్నీ సైజ్కి పిగ్ చిన్నదైనా దాని కిడ్నీ పెద్దదండి. ఇది 130 grams ఉంటుంది. అంటే ఇది ఐడియల్లీ సూటెడ్. పిగ్ యొక్క కిడ్నీ మనిషి కిడ్నీకి దరిదాపుకు ఉంది. కేవలం జెనెటిక్ ఇంజనీరింగ్ చేయాలి, ఒక ఎంజైమ్ని తొలగించాలి, సాధ్యమైంది. అది పాసిబుల్. ఎలా చేస్తారో చూద్దాం. ఒక మదర్ పిగ్ని తీసుకుంటారు, దాని జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా దాని బిడ్డలకి ఆ ఎంజైమ్ లేకుండా చేస్తారు. చేసిన తర్వాత ఆ నెక్స్ట్ సంతతి వాడుకోవచ్చాడు. పిగ్స్ ఒక 6 నెలల్లో పిల్లలు కంటాయి. కన్నప్పుడు కూడా 7, 8, 16 మంది కూడా కంటుంటాయి. కాబట్టి ఎన్ని వస్తే అంత సంతోషం. ఆ పుట్టిన బిడ్డలన్నీ కూడా కరెక్ట్లీ సూటెడ్ ఫర్ అవర్ సర్జరీ. అలా పిగ్ ట్రాన్స్ప్లాంట్స్ ఇప్పుడు పాపులర్గా ఉన్నాయండి. దీన్ని జీనో ట్రాన్స్ప్లాంట్ అంటారు. జీనో ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక వ్యాలిడ్ ఎక్స్పెరిమెంట్. మేము అమెరికాలో చేసాం, ఆస్ట్రేలియా జరుగుతుంది, కెనడాలో జరుగుతుంది, ఇండియాలో కూడా కొన్ని జరుగుతున్నాయండి. అయితే ఇండియాలో ఏంటంటే కొంచెం డౌట్స్ ఎక్కువ. సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ద్వారా పిగ్ తీసుకోవడమా, పిగ్ అంత ఇష్టం లేదండి చాలామందికి. కొన్ని మతాలు అయితే అసలు పిగ్ని కన్సిడర్ చేయవు. అయినప్పటికీ కూడా సైంటిఫిక్గా ఆలోచిస్తే పిగ్ ఈజ్ ద బెస్ట్ డోనర్ పాసిబుల్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. కొంతకాలానికి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, మేము చేసిన తర్వాత రిజల్ట్స్ ఇంకా స్టాండర్డైజ్ కాలేదండి. 60-70% బాగానే ఉంటున్నాయి. మా కొలీగ్స్ ఎవరైతే అమెరికాలో ఇంకా ఉన్నారో వాళ్ళు చెప్తుంటారు దాని లాంగ్ టర్మ్ రిజల్ట్స్ బాగానే ఉంది. కానీ ఇంకొక 5 yearsలో పిగ్ నుంచి డైరెక్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. జెనెటిక్ ఇంజనీరింగ్ సక్సెస్ఫుల్. ఆ కిడ్నీని వాడుకున్న తర్వాత ఎంతకాలం బ్రతకాలి ఒక మనిషి అంటే టు స్టాండర్డైజ్ ద రిజల్ట్స్ 5 to 6 years అన్న బ్రతికితే అప్పుడు మాత్రమే దానికి పర్మిషన్ ఇస్తారండి. అంత తక్కువ బ్రతికితే ఆ యానిమల్ని డిస్కార్డ్ చేస్తారు. ఇది సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ అండి. జీనో ట్రాన్స్ప్లాంట్ అనేది సక్సెస్ఫుల్. దీంట్లో ఏమీ డౌట్స్ ఏం లేవు. పిగ్ అనేది రోడ్డు మీద తిరిగేటువంటి ఆ మల్లెని తీసుకునేది కాదండి. దాన్ని ల్యాబ్లోనే పెంచుతారు. అవి అత్యంత క్లీన్ ప్లేస్ని పెంచుతారు. ఒక పిగ్ని సాక్రిఫైస్ చేసిన రోజున ఇద్దరికి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. 2 కిడ్నీస్ తీసుకోవచ్చు, ఒక హార్ట్ తీసుకోవచ్చు, తర్వాత థైరాయిడ్ తీసుకోవచ్చు, పారాథైరాయిడ్ తీసుకోవచ్చు, ప్యాంక్రియాస్ తీసుకోవచ్చు. అట్లా 16 మందికి జీవాన్ని ఇచ్చేటువంటి ఒక పిగ్, దాన్ని రెస్పెక్ట్ చేయాలి. మీరు నేర్చుకునే సందర్భంలో పిగ్కి ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకోండి, దాని ముందు మేము ప్రేయర్ చేసేవాళ్ళం. అంటే ఇంతమంది మనుషులను రక్షించే అవకాశం మీకు వచ్చింది, అందుకని మీరు దేవుడిగా భావిస్తున్నాం, మీ ద్వారా మేము ఎవరికైతే ప్రాణం పోయబోతున్నాం వాళ్ళు బ్రతకాలి అని చెప్పి ప్రేయర్ చేసుకొని అందరు ఏడుస్తారండి. మొత్తం టీం ఏడవాలి, ఒకసారి కళ్ళనీళ్ళు పెట్టాలి. ఆ తర్వాత ఆ పిగ్ని సాక్రిఫైస్ చేస్తారు. తద్వారా వచ్చేటువంటి ఆ రిజల్ట్స్ అద్భుతంగా ఉండాలని. పిగ్స్ చాలా విరివిగా ఉన్నాయి, దానికి ఏమి ఎథికల్ ప్రాబ్లమ్స్ లేవు, ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. కాబట్టి మేబీ ఒక 5 years తర్వాత మనిషిని ప్రాధాయపడడం లేకుండా ఒక జీనో ట్రాన్స్ప్లాంట్ డిజైనర్ పిగ్ ద్వారా మనకు కిడ్నీస్ అందుబాటులోకి వస్తాయని నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. మా ప్రేక్షకులకు స్టూడియోకి వచ్చి కిడ్నీకి సంబంధించిన వాటిపై అవగాహన కల్పించినందుకు. సో ఇదండి ఇవాల్టి డాక్టర్ స్వతంత్ర కార్యక్రమం. రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.